Divine morning, dear youth and students of India and the world. Dhyana Vidyarthi movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసం, జీవన వికాసం, వ్యక్తిత్వ వికాసంతో పాటుగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసినటువంటి ఆలోచన విధానం, నైపుణ్యాలు, జ్ఞానం అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో యూత్ సక్సెస్ ఫార్ములాస్ అంటే విద్యార్థులు, యువత విజయం సాధించాలంటే కావాల్సిన ఫార్ములాస్ ఏంటివి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ అంటే యుఎస్ఏ పిరమిడ్ మాస్టర్, సీనియర్ మాస్టర్ లావణ్య గారు. వారి పిల్లల్ని అద్భుతంగా ఈ ఫార్ములాస్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ పిల్లలు కూడా అద్భుతంగా ఎదిగారు. వారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీరు మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నమస్కారం లావణ్య గారు. నమస్తే రామ్ గారు. వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశానికి. అండ్ మీరు నాకు ఎలా వచ్చిన క్వశ్చన్స్ చేసి ఆన్సర్ చేసి నాకు తెలిసిన జ్ఞానాన్ని బయటికి తెలిసేలాగా చేసినందుకు ధ్యాన యువ కార్యక్రమానికి మీకు అందరికీ థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం, చెప్పండి సక్సెస్ అంటే ఏంటి, మీ డెఫినేషన్ ఏం చెప్తారు? ఎస్ సార్. సో సక్సెస్ అంటే మనకి చెప్తుంటారు కదా ఒక జోక్. ఓకే, సక్సెస్ అంటే ఒక జోక్ చెప్తుంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు కదా. అంటే ఎప్పుడైనా సరే సక్సెస్ అంటే ఫైనల్ అవుట్కమ్ హ్యాపీనెస్ ఉండాలి. హ్యాపీనెస్ లేనిదే సక్సెస్ లేదు. నేనేమంటానంటే ఒక దేశ ప్రధాని అయినా కూడా జీవితంలో హ్యాపీనెస్ లేదనుకోండి, వాళ్ళకి ప్రతి క్షణం ఒక టెన్షన్, సమ్టైమ్స్ సూసైడ్ చేసుకునే స్థితిలో కూడా ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా. అప్పుడు దాన్ని మనం సక్సెస్ ఎలా అంటాం చెప్పండి? జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా ఆనందంగా ఉండాలి. బై ప్రోడక్ట్ ఆనందం ఉంటే విజయం. ఆనందం లేకపోతే ఏదున్నా విజయం కాదు అంటారు. మరి ఇప్పుడు విద్యార్థులు డబ్బులు సంపాదించినాక, ఉద్యోగాలు వచ్చినాక ఆనందం అనుకుంటున్నారు కదా, అది వచ్చిన తర్వాత వస్తుంది కదా, మరి ముందే ఎలా వస్తుంది అంటారు? సో మనం అది సమాజం అలాగా క్రియేట్ చేసింది, మనందరం అలాగే ప్రోగ్రామ్ చేయబడ్డాము, అలాగే పెరిగాము. కాబట్టి ఒక జాబ్, ఒక కెరియర్, అది మంచి అమెరికాలో జాబ్ అనో లేదంటే ఇన్ని ల్యాక్స్ శాలరీ అనేసి అట్లా పెట్టుకుంటేనే అది సక్సెస్ అని మనం క్రియేట్ చేసాం. మన పిల్లలకి కూడా అదే నేర్పించాం, వాళ్ళు అలాగే తయారయ్యారు, అదే చూస్తూ ఉన్నారు. కానీ మనము ఒక పక్కన ఇంకోటి కూడా చూస్తున్నాం. ఎగ్జామ్స్లో కనుక ఫెయిల్ అయితే సూసైడ్, ప్రేమలో ఫెయిల్ అయితే సూసైడ్. ఒకవైపు అమెరికాలోనే ఎంతోమంది అమెరికాకి వెళ్ళారు అంటేనే ఎంతో కొంచెం టాలెంట్, హార్డ్షిప్ అన్నీ ఉంటేనే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ప్రెషర్స్ని తట్టుకోలేక, అంటే వెంటనే జాబ్ రాకపోవచ్చు, కెరియర్లో లేదా కాలేజ్, యూనివర్సిటీ ఫీజు కట్టడము, ఇట్లాంటి టెన్షన్స్ అన్ని పడి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎన్ని సిచ్యువేషన్స్లో చూసాము. అడిక్షన్ కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు అడిక్షన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అసలు అదే. సో ఇన్ని ఉండగా దాన్ని మనము మనకు కావాల్సిన జాబ్ వచ్చిందనో లేదంటే మనకు కావాల్సిన యూనివర్సిటీలో సీట్ వచ్చిందనో అనుకున్నప్పుడు దాన్ని సక్సెస్ ఎలా అంటాము? ఇట్స్ నాట్ ఎల్ ఆల్. నేనేమంటానంటే మీరు ఇందాక అన్నట్టు అల్టిమేట్ అవుట్కమ్ ఏ పని చేసినా, ఏ క్షణంలో అయినా హ్యాపీనెస్ ఉంటే అది మనం కరెక్ట్ మార్గంలో, సక్సెస్ మార్గంలో వెళ్తున్నట్టు. దట్ ఈస్ ద ఫార్ములా. ఏది ఉన్నా లేకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా, అవును, కెరియర్ బిల్డ్ అయినా కాకపోయినా. రైట్, వండర్ఫుల్. ఇక సక్సెస్ ఫార్ములాస్ ఏంటివి? మీరేం సక్సెస్ ఫార్ములాస్ అందియాలనుకుంటున్నారు మన యువతకి? ఎస్ సార్. సో నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఫార్ములా అంటే మామూలుగా మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటే A = B అండ్ B = C అయితే A = C అంటాం కదా. అది సేమ్ వే ఎప్పుడైనా సరే ఏ పని చేసినా దానికి అల్టిమేట్ హ్యాపీనెస్ రాకపోతే, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, రాకపోతే అది సక్సెస్ కాదు అనుకున్నాం. కాబట్టి దాని ఫార్ములా ఏంటి అంటే, నేను ఒక హ్యూమన్, ఎనీబడి ఒక హ్యూమన్, మన లోపల సోల్ ఉంటుంది. సోల్కి అంటే స్పిరిట్, ఇంకో భాషలో చెప్పాలంటే స్పిరిట్. సో స్పిరిచువాలిటీ ఈజ్ ద ఫార్ములా ఫర్ హ్యాపీనెస్ అన్నమాట.
సక్సెస్ స్పిరిచువాలిటీ. ఫస్ట్ సక్సెస్ ఫార్ములా బీ ఇన్ స్పిరిచువాలిటీయా? ఎస్ సార్. ఓకే, ఏంటి స్పిరిచువాలిటీ అంటే ఏంటి మరి? ఇంత చిన్న ఏజ్ లో అవసరమా? 60+ కదా కావాలి. ఇప్పుడే స్పిరిచువాలిటీ మాట్లాడితే చదువు, కెరియర్ అవన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి కదా. ఎస్ సార్. సో మనం ఒక కార్ కొన్నాం అనుకోండి, ఆ కార్ ఎలా పనిచేయాలో ఒక మాన్యువల్ ఇస్తారు. మనం ఒక మొక్క కొన్నాం అనుకోండి నర్సరీలో, దానికి కోకోకోలా పోసి పెంచుతామా? అది మన దేశవాళీ ఆవు పాలు చాలా మంచిది, శ్రేష్టం అంటారు. కార్లో ఆ పాలు పోస్తామా? పోయాం కదా. అంటే ఆవు పాలు మంచి అని కార్లో పోయాం కదా, కరెక్ట్, బైక్ లో పోయాం. ఎందుకంటే మనకి ఏ ప్రోడక్ట్ కానీ ఏ వస్తువు ఎలా వాడాలో ఒక పద్ధతి ఉంది. ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి బేర్ ఫీట్ తో అలా పట్టుకోం మనం. పెద్దవాళ్ళు ఎంత భయపడతారు అది. మరి అలాంటి అన్నీ ఉన్నప్పుడు ఇంత గొప్ప యంత్రం ఈ శరీరం, గొప్ప యంత్రం, ఈ ప్రపంచంలో ఇటువంటి సృష్టి ఇంకెక్కడ లేదు. అటువంటి ఉన్న సృష్టికి మనకి మన పెద్దవాళ్ళు ఈ మాన్యువల్ ఎందుకు చెప్పట్లేదు? ఇది అల్టిమేట్ పాయింట్ చెప్పారు లావణ్య మేడం. అన్నిటికీ మాన్యువల్ ఉంది, బయట అన్ని మిరాకిల్స్ చూస్తున్నారు, అసలు మన బాడీయే గొప్ప మిరాకిల్. వావ్, అల్టిమేట్. సో మనం పుట్టినప్పటి నుంచి మన పిల్లలకి గనక, లేదా పిల్లలైనా సరే, ఇప్పుడు కొత్త జనరేషన్ ఐఎమ్ సో హ్యాపీ, వాళ్ళందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి, యూట్యూబ్లో కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ స్పిరిచువల్ సొసైటీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. కెరియర్ కూడా పక్కన పెట్టి సెలవు తీసుకొని ఒక 40 days సెషన్స్ అన్ని చోట్ల చూస్తున్నాను. ఇప్పుడు యూత్ ఎక్కువ స్పిరిచువల్ సెషన్స్ అటెండ్ అవ్వడం వింటున్నాం. ఎస్, మన పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పించలేదో వాళ్ళ పాటుగా వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పెద్ద వాళ్ళకే వాళ్ళు నేర్పించే స్థితికి మనం ప్రస్తుతం భూమి తయారైంది. అది దానికి ఎంతో హ్యాపీ. సో కమింగ్ బ్యాక్ టు దిస్, మనకి బాడీ అంటే మనం వాట్ ఈజ్ ఐ యామ్, ఒక హ్యూమన్ అంటే ఏంటి మనకు తెలుసు. 5 finger కాన్సెప్ట్, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో శరీరం గురించి మన పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు వేడి నీళ్లు తాగితే లేదంటే వేడి కాఫీ తాగితే నోరు కాలుతుంది, కరెంట్ పట్టుకుంటే కాలుతుంది, ఐస్ పట్టుకుంటే చల్లగా ఉంటుంది, రోడ్డు మీద రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పారు. అది శరీరపరంగా చాలా వరకు చెప్తారు. అంతవరకు మనం మాత్రమే మనం నేర్చుకొని ఇదే నేను అనే ఆ తత్వంలో ఉండడం వలన పెద్ద అయిన తర్వాత యువత కానీ ఎవరైనా సరే ఆ ఫిజికల్ మైండ్నెస్, అంటే శారీరకపరమైన భౌతిక తత్వంతో ఉండిపోయేసి మిగతా 3 ఇంకా గొప్పవైన మనసు, బుద్ధి, ఆత్మని పక్కన పెట్టేసి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఫార్ములా 1లోనే ఉన్నారు అందరు బాడీ. ఎస్, ఫార్ములా 2, 3, 4 కూడా ఉంది. ఓకే. సో శరీరం గురించి మాట్లాడుకున్నాం కదా, శరీరం గురించి చేస్తారు, మనకి యూట్యూబ్లో వస్తాయి, బుక్స్ వస్తాయి, డాక్టర్స్ మెసేజెస్, అంటే వాట్సాప్లో మెసేజెస్, శరీరాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వస్తూనే ఉంటుంది. ఆబ్వియస్లీ పెద్దవాళ్ళు అందరు చెప్తూనే ఉంటారు. ప్రపంచం అంతా శరీరానికి ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చేయొద్దో అన్ని అందిస్తూనే ఉంటుంది మనకి. మరి స్పిరిచువాలిటీ బాడీకి ఏం అందిస్తుంది అన్నట్టు? స్పిరిచువాలిటీ తెలుసుకుంటే బాడీని ఎలా చూస్తాం? మనకి ఒకటే ఉంది, మన పిఎస్ఎస్ఎంలో చక్కగా పత్రిజీ చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారిణి. రైట్. ఫస్ట్ ఎంతమంది ఎక్స్పీరియన్సెస్ చూస్తే ధ్యానం చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ డే మేబీ అసలు వాళ్ళు కూర్చోడానికి కూడా వీలు కాకపోవచ్చు, తర్వాత వాళ్ళు గంటలు కూర్చున్నారు. తర్వాత ఇంట్లో ఒక పల్లెటూరులో చదువురాని ఒక మహిళ, ఎవరికీ తెలియని, తన ఐడెంటిటీ కూడా తెలియని మహిళ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ట్రెక్కింగ్ చేసో లేదా స్టేజ్ మీదకి వెళ్ళి అలా ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. యూత్ ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. మీరు యుఎస్ఏలో ఇది ప్రచారం చేస్తున్నారు కదా, ఈ బాడీని నేను అని తెలుసుకున్న వాళ్ళు స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఎదిగిన యూత్, మీరు యుఎస్ఏలో వర్క్ చేస్తున్నారు కదా, యూత్ పిల్లలు అలా వచ్చారా? వాళ్ళు ఏం జరిగింది? ఈ బాడీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారో చెప్పండి. ఎస్, సో బాడీ అని నాకు కరెక్ట్గా రావట్లేదు, కానీ ఒక హ్యాపీనెస్ ఉన్నది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో నాకు తెలిసిన ఆ పాప 9th class అలా చదువుతుంది. తను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత తనకి లోపల ఆల్రెడీ పెయింటింగ్ చేయడం అనేది ఒకటి ఉందన్నమాట. సో పెయింటింగ్ చేస్తుంది, కానీ తన లోపల ఒక భయం ఉంటుంది. అది బొమ్మలు చూసి మాత్రమే వేస్తూ ఉండేది. ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిందో తన లోపల నుంచి ఆ క్రియేటివిటీ వచ్చి తనకు తానుగా ఓన్గా వేయడం మొదలుపెట్టింది. సో షీ బికమ్ సో హ్యాపీ అనమాట. అందరికీ చేసి చూపిస్తుంది, ఇదిగో ఇది నేను చేసా అనేసి.
ఓహో, సక్సెస్కి కావాల్సిన హ్యాపీనెస్ అనేది ఆధ్యాత్మికతను తెలుసుకున్న తర్వాత తన లోపల హిడెన్గా ఉన్న పవర్, హిడెన్గా ఉన్న భయాలు పోయి పవర్ బయటకు వచ్చింది. వావ్, ఇట్స్ వండర్ఫుల్. అంటే బాడీతో క్రియేటివిటీని యూజ్ చేస్తారు స్పిరిచువాలిటీ ఉంటే, Yes. దాచుకున్న క్రియేటివిటీ బయటకు వస్తుంది. Yes. వావ్, నెక్స్ట్ లెవెల్ ఫార్ములా మైండ్. మైండ్ ఏంటంటే మన మైండ్తోనే కదా ఇమోషన్స్ ఇవన్నీ ఫీలింగ్స్ అన్నీ ఉండేది. భయము, బెరుకు, లేదంటే ఇంకొకళ్ళ మీద ద్వేషము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన లోపల DNA లెవెల్లో మార్పు చెందుతుంది. సో ఎప్పుడైతే మార్పు చెందుతుందో మనం ఇంకొకళ్ళని అంగీకరించే తత్వంలోకి వస్తాం అనమాట. ఉన్నది ఉన్నట్లు అంగీకరిస్తాం. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండ్ యూనివర్సల్ లవ్ వస్తుంది. దాంతో ఏమవుతుంది, మిమ్మల్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. మీరు నన్ను ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా కూడా నా సిచ్యువేషన్ని నేను అలాగే అంగీకరిస్తాను. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అనేసి తత్వంలోకి వస్తాము. మెయిన్ ఇవాళ యూత్ అండ్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఇంట్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నచ్చినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందా? తప్పకుండా. నా ఎగ్జాంపులే చెప్తాను. నా పిల్లలకి నేను మెడిటేషన్లోకి రాకముందు నేను స్ట్రిక్ట్ మదర్గా ఉండేదాన్ని. సో ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళనే అడిగి వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఎలా పేరెంటింగ్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో మీరే మదర్ అయితే మీరు ఎలా చేస్తారు, నేను చేసే దాంట్లో ఏం తప్పు ఉంది, అండ్ అన్ని విధాలుగా అన్ని కోణాలు మనం PSSM చూసే వాళ్ళకి వైల్డ్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వరల్డ్ వైడ్ అందరి నుంచి తెలుసుకుంటాం కదా. సో ఒక మోసపోసినట్టు ఉండదు మనసు. సో హ్యాపీగా వాళ్ళతో మాట్లాడి ఓపెన్ మైండ్గా అడిగా అనమాట. అండ్ వాళ్ళు చెప్పింది కూడా నేను అంగీకరించి నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ర్యాపో చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా దట్స్ ఓకే. ఇప్పుడు పిల్లలు ఏం చెప్పారు అది చెప్పండి, మిగతా అందరికి వెళ్తుంది. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది తెలియాలి. ఇప్పుడు మీరు యాజ్ ఏ మదర్గా ఒక విషయం చెప్పండి, ఏ విషయంలో మీరు అడిగారు, అసలు మీరేమనుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ దృక్పథం అందరికి అర్థమైతే ఇంకా బాగుంటుంది. అంటే మెడిటేషన్ చేసిన యువత ఎలా ఉంటారో తెలుస్తుంది. చెప్పండి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒకటి, మా అబ్బాయికి 21 years వచ్చినప్పుడు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఇది పబ్లిక్గా చెప్తున్నాను నేను, యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకోనా, నాకు పర్మిషన్ తీసుకోవాలనిపిస్తుందా అన్నాడు. తీసుకోనా అని అడిగాడు. ఇది అల్టిమేట్ కదా మేడం, పేరెంట్స్ని అడగడం అనేది అసలు గ్రేట్. మరి సో నాకు 21 వచ్చింది, అమెరికాలో 21 తర్వాతనే తీసుకోవాలి, సో నేను తీసుకోవచ్చా అని అడిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు. ఒక క్షణం నేను ఆగిపోయేసి ఇప్పుడు నేను మెడిటేషన్ చేసిన మదర్ని కదా, మారిపోయిన మదర్ని కదా, సో ఏం చేయాలి, ఎలా చెప్పాలి అనేసి ఒక క్షణం ఆగేసి, నువ్వు 21 years వచ్చింది, యువర్ అడల్ట్, సో నీ లైఫ్లో నీకు ఏది ఇంపార్టెంటో ఏది బెస్టో యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వదిలిపెట్టేశాను. ఏమైందో తెలియదు, నా లోపల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉన్నాను. ఏమైందో తెలియదు, కానీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు, దాన్ని మాత్రం ఆ రోజు తీసుకోలేదు అసలు నా ముందు. చూసారా, వద్దు అది మంచిది కాదు అని స్పీచ్లు ఇచ్చి ఉంటే అటువైపు వెళ్ళేవారు. అంటే వాళ్ళకు తెలుసు మనం ఏ ఆలోచనలో ఉన్నాం అనేది టెస్ట్ చేశారని అర్థమైంది. వావ్, ఇది ఓషో బుక్స్లో చదివాం కదా, వాళ్ళ నాన్నతో చెప్తారు, నాన్న నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది, మీరే తెచ్చియాలి, మీ ముందే తాగుతాను. వాళ్ళ తాతయ్య ఏమ్రా ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఏంది అని, ఆగండి నా కొడుకు కదా నాకు చెప్పాడు, చెప్పకుండా తీసుకుంటే ఏం చేస్తామని, నాకు ఇష్టమైతే ప్రతిరోజు మీరే తీసుకురావాలి, నాకు నచ్చలేదు అనుకోండి మీ ముందు పడేస్తాను, జీవితంలో ముట్టుకోను అంటాడు. బా, ఓషో ఎనర్జీతో ఉన్నాడు మనవాడు. సో తీసుకున్న తర్వాత దగ్గి అదంతా నాన్న ఇవేళ నుంచి నాకు వద్దని పడేశాడు, ఆ రోజు నుంచి నేను తీసుకోలేదు అని చెప్పారు. అంటే పిల్లలు అంత అడిగే ఓపెన్ మైండ్ ఇవ్వడం అంటే యు ఆర్ ఎ గ్రేట్ మదర్. అది చాలా బాగుంది సార్. అండ్ తనకి ఏదైనా ఒక లవ్ అఫైర్ ఉందనుకోండి, హ్యాపీగా ఇంటికి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి పరిచయం చేసి యాజ్ ఎ ఫ్రెండ్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని
మీకు ఓకే అయితేనే అనేసి చేసి అసలు ఎంత రెస్పెక్ట్, అటువైపు సనాతన ధర్మము, ఇటువైపు మోడర్న్ తనకిష్టమైన విధంగా రెండింటినీ కలగలిపి లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఆ జనరేషన్ చేసుకుంటున్నారు. అది మాకు కూడా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు. ఎస్ మేడం. సో బాబు అలా అంత ఓపెన్గా చెప్పే అంత స్పేస్ మీరు ఇచ్చారు. ఇప్పుడు మీ బాబు లాంటి యువత అలా చెప్పాలనుకొని వెళ్తూ పేరెంట్స్ క్లోజ్డ్ మైండ్, పేరెంట్స్ రిజెక్ట్ చేస్తే ఆ యువత ఎలా ఉండాలి, స్పిరిచువాలిటీ ఎలా యూజ్ అవుతుంది? ఎస్ సార్. సో వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే మా పేరెంట్స్ కోపంగా ఉన్నారు అన్నప్పుడు మనం మామూలుగా జనరల్గా చెప్పుకుంటున్నాము. కోపంగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కోపంగా ఉంటే మనం మాట్లాడకూడదు, మనం కామ్గా ఉండాలి, తర్వాత వాళ్ళకి చెప్పాలి. సో ఇవన్నీ ఆ బ్యాలెన్స్డ్ మైండ్ ఎలా వస్తుందండి? మన మైండ్ని మనం కంట్రోల్ చేసి మన ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేయగలిగింది ఎప్పుడంటే కేవలం ఒక పర్సన్ స్పిరిచువల్ బీయింగ్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. స్పిరిచువాలిటీ అంటే మెడిటేషన్ ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి, కానీ మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్. ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళ యొక్క శ్వాస ద్వారా ముందు వాళ్ళు ఒక ఆత్మ అనే విషయం తెలుసుకుంటారు. ఈ దేహం కాదు, ఇది ఒక ఆత్మ అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ భౌతికంగా జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటారు అన్నమాట. ఇదే లైఫ్ డెత్ సిచ్యువేషన్ కాదు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను పాస్ట్లో ఎన్నో లైఫ్స్ తీసుకున్నాను, భవిష్యత్తులో కూడా ఎన్నో తీసుకోబోతున్నాను, కాబట్టి ఇది ఒక తాత్కాలికమైన ఎక్స్పీరియన్స్ అంతే ఈ జీవితం అని వాళ్ళకి లోపల నుంచి అది నాకు ఒక మాట తప్పితే ఇంకే మాట వాడలేను, అది జ్ఞానం. ఆ జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు. సో యువత వారు ముందు ధ్యాన సాధన చేసి వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే పేరెంట్స్ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ని అర్థం చేసుకుంటారు. రైట్? సిచ్యువేషన్ బట్టి మాట్లాడగలుగుతారు. పేరెంట్స్ ఎలా ఉన్నా, టీచర్స్ ఎలా ఉన్నా, సమాజం ఎలా ఉన్నా వీరు ఓపెన్ మైండ్తో ఉంటారు. రిజెక్షన్స్ను కూడా ఫేస్ చేయగలుగుతారని చెప్తున్నారు. కరెక్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకోటి యూత్ భాషలో చెప్పాలంటే వైబ్స్ అంటారు కదా, వైబ్స్ సరైన వైబ్స్ లో ఉంటారు. ఆ వైబ్రేషన్స్ మారుతాయి. ఇంట్లో ఎవరైతే ఒక్కళ్ళైనా మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు, ఇంట్లో ప్రవర్తన అన్ని వైబ్రేషన్స్ మారుతాయి. వావ్. యూత్ వాళ్ళ వైబ్స్ మారితే పేరెంట్స్ కూడా ఈ వైబ్స్ కి రిజోనేట్ అయి వాళ్లకు సఖ్యతతో ఉండడానికి అవకాశం ఉంది. అతి సునాయాసంగా అది సూపర్. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. డన్ మేడం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక అబ్బాయి గురించి చెప్పారు. మరి ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు అబ్బాయిలు అంటే యాక్సెప్ట్ చేశారు ఒక పేరెంట్, ఇదే అమ్మాయి చెప్పారనుకోండి, ఒక పేరెంట్ ఎలా రియాక్ట్ అవుతారు? మీరైతే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మీ అమ్మాయి అని కాదు, జనరల్గా ఒక మెడిటేటర్ మీరు, ఈ అబ్బాయిది అయితే మీరు చాలా చక్కగా యాక్సెప్ట్ చేశారు. అబ్బాయి నా ఫ్యూచర్ చూసుకుంటాడు, నాకు ఇస్తాడు, ఏవో ఉంటాయి కదా, మనం ఎక్కడ మెడిటేషన్ ఉన్నా ఫ్యూచర్ వాళ్ళే అని. మరి అమ్మాయి అనుకోండి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఒకవేళ పేరెంట్ రిజెక్టెడ్ అయితే ఈ అమ్మాయి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అగైన్ కమింగ్ టు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బేసిక్గా ఒక హ్యూమన్ మైండ్ ఒకటే ఉంటుంది, థాట్స్ ఒకటే ఉంటుంది, కానీ సమాజం పట్ల అది డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో మనము ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటే అది సమాజం ఎలా చూసినా కూడా నేను స్ట్రాంగ్గా ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఒక దేశ ప్రధాని స్త్రీ కానీ పురుషుడైతే మాత్రం మన ప్రవర్తనలో మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో మార్పు వస్తుందా? ఆ పొజిషన్ ని బట్టి మార్పు రాదు. అక్కడ ఉన్న వాళ్ళు చైర్ పర్సన్, చైర్ ఉమెన్, చైర్ పర్సన్ అంటాం, మ్యాన్ అయినా ఉమెన్ అయినా అంతే. వాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడి, ఎంతో వాళ్ళకి ఒక విద్వత్తు అన్నీ ఉంటే కానీ వాళ్ళు అక్కడికి రాలేరు కదా. సో అంత కష్టపడి, అంత ఆత్మవిశ్వాసము, ఎంత మందితో మాట్లాడి అవన్నీ ఉన్నప్పుడు సమాజం మొత్తం వాళ్ళకి తల వంచే ఉంటుంది. సో ప్రతి అమ్మాయి, ప్రతి యువతి ధ్యాన సాధనతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అంటే ఈ కండిషన్స్ నుంచి బయటపడతారు. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ చూసే విధానంలో అయితే తేడా ఉంటుంది. మెడిటేటర్ పేరెంట్స్ అయితే అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎదుగుతూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా యూత్ ఎదుగుతూ ఈ మైండ్ని అర్థం చేసుకోవడం, ఈ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ఎలా?
నెక్స్ట్ లెవెల్ ఫార్ములా అదే కదా, Correct. బాడీ ఫార్ములా అయింది, మైండ్ Mind అయింది, అయింది. నెక్స్ట్ ఎమోషన్స్. ఎమోషన్స్ ఇప్పుడు మనకి మన ధ్యానంలో మన ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ధ్యానం చేయాలి, 40 days ధ్యానం చేయాలి. తర్వాత ఏం చేయాలి, మనం పత్రిజీ ఏం చెప్పారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ధ్యానం చేసాము, బాడీ పరంగా మనము మైండ్ పరంగా ఒక లెవెల్ వరకు మనం స్వస్థత పొందాము, హీలింగ్స్ జరుగుతాయి, స్ట్రాంగ్ అవుతాము. నెక్స్ట్ బుద్ధి పరంగా మనం ఎదగాలి, జ్ఞానం పొందాలి. ఎలా అంటే పుస్తకాలు చదవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారి వారి ఆధ్యాత్మికతని, వారి యొక్క సాధన యొక్క రిజల్ట్స్ని పుస్తకాల రూపంలో మనకు అందించారు. మనం గొప్పగా పిఎస్ఎస్ఎంలో కావాలంటే తెలుగులో కూడా అనువదిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా. అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఆడియో బుక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది. మనము చదవాల్సింది యువత ఈ అనవసరమైన మ్యాగజైన్స్ అవన్నీ వాటి మీద స్పెండ్ చేసి ఎంజాయ్మెంట్ చేయాలి, కానీ అదే లైఫ్ కాదు. సో వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ మాన్యువల్ వాళ్ళు చదువుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పుస్తకాల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందుతామో, ఆత్మ జ్ఞానం పొందుతామో, నేను ఆత్మని, నేను శాశ్వతమైన దానిని అని ఎప్పుడైతే అనుకుంటామో, స్త్రీ అయినా పురుషుడైనా హ్యాపీగా ఉంటారు. రైట్. ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం సాధన ఇంపార్టెంట్, స్వాధ్యాయం కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ సబ్జెక్టు బుక్స్తో పాటుగా ఈ ఫిజిక్స్ బుక్స్ చదువుతున్నారు, మెటాఫిజిక్స్ బుక్స్ చదవాలి అంటున్నారు మీరు. వావ్, వండర్ఫుల్. నెక్స్ట్ మరి ఇంటెలెక్చువల్గా ఎదగాలి, ఇప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ రావాలంటే ఇంటెలెక్చువల్గా బుక్స్ చదవాలి. ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటి మేడం? ఇంటెలెక్చువల్గా ఇంకా ఎదగాలి అంటే సో మనకి ఒక కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఒక అహంకారం వస్తుంది. నాకు తెలుసు, నేను చెప్పేది కరెక్ట్, ఇలా అన్నప్పుడు మళ్ళీ దిగజారిపోతాం, మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ యువత ఎవరైనా సరే ఇంతవరకు సాధన చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు, మళ్ళీ బాధపడతారు, డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇంకో నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే సజ్జన సాంగత్యం. లైక్ మైండెడ్ పీపుల్, అందరితో కలవాలి, అందరినీ అర్థం చేసుకోవాలి. వారి యొక్క స్థితిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం విన్నప్పుడు మనకి దాంట్లో సమాధానం దొరుకుతుంది. అట్లా అందరితో కలవాలి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ మీట్ అవ్వాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి. సో ఇలా చేసినప్పుడు అంటే ట్రూత్తో కనెక్ట్ అయిన వాళ్ళను, అంటే టాక్సిక్ ఫ్రెండ్స్ నుంచి బయటపడాలి. ఎస్ సార్, సోషల్ మీడియా అయినా ఎక్కడైనా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి ముందు. వావ్, సక్సెస్ ఫార్ములా ఇది బాగుంది. ఇక్కడే ప్రాబ్లం అంతా యూత్ది, ఎవరు టాక్సిక్ ఎవరు ట్రాన్స్పరెంట్ తెలియట్లేదు కదా. టాక్సిక్ ఫ్రెండ్స్ని వదిలేస్తూ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రూత్ఫుల్ ఫ్రెండ్స్తో ఉండాలి అంటే అందరి ఎక్స్పీరియన్స్ వినాలి. వావ్, వండర్ఫుల్. ఇంకోటి మీరు మరి కరెక్ట్ పదం వాడారు, టాక్సిక్ ఫ్రెండ్స్ అనేసి. సో ఇది ఏంటంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ వైబ్రేషన్స్ మారితే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లోంచి టాక్సిసిటీ వెళ్ళిపోతుంది. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. ప్రతి యువత నేను ఇలాంటి కంపెనీలు ఎందుకున్నా తప్పట్లేదు అనుకునే వాళ్ళకు మంచి సజెషన్ ఇచ్చారు మేడం మీరు. ధ్యాన సాధన చేసి వీళ్ళ వైబ్స్ పెరిగినప్పుడు ఆ టాక్సిక్ వైబ్స్ అన్నీ వెళ్ళిపోయి వ్యక్తులు కూడా దూరం అవుతారు, ఓన్లీ పాజిటివ్ పీపులే ఉంటారు. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. వ్యక్తులు, పరిస్థితులు సమస్తం అద్భుతంగా మారుతాయి. విశ్వం మొత్తం మనకి వెనక సపోర్ట్ ఉంటుంది. డన్, సూపర్, నైస్ ఫార్ములా. నెక్స్ట్ ఉండేది సోల్ అండి. సోల్ అంటేనే మనకి ఆ సోల్ లెవెల్కి మనం విజ్డమ్, ఈ సాధనలన్నీ చేసుకుంటూ వస్తే మన సోల్ అనే విషయము, ప్రతి క్షణము ఆనందంగా ఉండడము అనేది మనకి అవగాహన, ఒక అలవాటుగా మారిపోతుంది. నేను సోల్ అంతే, ఏది ఎలా ఉన్నా కూడా నా హ్యాపీనెస్ అలాగే ఉంటుంది, పరిస్థితులను బట్టి మారదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం మనం. వావ్, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ పాయింట్ ఉంది. అంటే బాడీకి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు హ్యాపీనెస్ అనుకున్నాం, అది టెంపరీ. మనసుకి ఒక మంచి మూవీ చూపించినప్పుడు, ఓ మంచి వీడియో చూసినప్పుడు అది టెంపరీ, రైట్. ఎమోషన్, ఎవరైనా బాగా జాయ్ఫుల్గా పొగిడినప్పుడు అది హ్యాపీ అనుకున్నాం, అది టెంపరీయే. సో కానీ నేను ఆత్మను అని అనుసంధానమై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కంటిన్యూస్ హ్యాపీనెస్ కోసం నేను సోల్ అని తెలుసుకోవాలి ప్రతి యువత. వావ్, మన సీక్రెట్ బుక్ ద్వారా కూడా తెలుసుకున్నాగా, ఆనందంగా కోరుకున్నది జరుగుతుంది, బాధపడుతూ లేదని కోరుకుంటే జరగదు అనేది. క్రియేషన్కి కూడా ఇది హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అవును. వావ్ వావ్, నైస్. సో వాళ్ళు అదే మనము
నేను ఏమంటానంటే స్ట్రైట్గా ఫార్ములా మీరు పిఎస్ఎస్ఎంకి రండి, పిఎంసీకి రండి, అన్నీ నేర్పించబడతాయి అనేసి చెప్తున్నాను. కానీ అది మీరు అన్నట్లు సీక్రెట్ బుక్లో చెప్పినట్టు ఎలా మాట్లాడాలి, ఎలా మన థాట్ రిలీజ్ చేయాలి, మనకు వాళ్ళకి కెరియర్ కావాలి, ఒక జాబ్ కావాలి, ఇంటర్వ్యూకి వెళుతున్నారు, ఏదైనా సరే మనం యూజువల్గా మనం అంతే అనమాట. రేపు పడిపోతావు, పేరెంట్స్ ఏమంటారు, రేపు పైకి ఎక్కి పడిపోతావు అంటారు. సో ఇవంతా చాలా కామన్గా వింటూ అలాగే నేర్చుకుంటూ వచ్చాం. జాబ్ వస్తుందో రాదో ఇవన్నీ ఫీలింగ్స్. సో అలా కాదు, మళ్ళీ నేనేమంటానంటే నేను సీక్రెట్ బుక్ చదివి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నేనేం చేశానంటే నాకు జాబ్ రావాలి అని అడగను. ఎందుకంటే జాబ్ రావచ్చు, తర్వాత బాస్ మళ్ళీ చాలా స్ట్రిక్ట్ గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందుకని మళ్ళీ అది కాదు అల్టిమేట్ హ్యాపీనెస్. సో అల్టిమేట్ హ్యాపీనెస్ ఎప్పుడు నేను ఏ క్షణంలో అయినా హ్యాపీగా ఉండాలి. రైట్. సో నాకు దాని తగ్గట్టు సిచ్యువేషన్స్ అన్ని ఏర్పడతాయి. నాకు అద్భుతమైన జాబ్ రావాలి, అద్భుతమైన జాబ్తో హ్యాపీగా ఆనందంగా ఉండాలి, అంతే, ఇది కోరుకోవాలి. నాకు ఇల్లు కావాలి, ఇంట్లో హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండాలి మేము కుటుంబం అంతా. మళ్ళీ ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడద్దు. అంటే యువతకి ఒక మంచి ఫార్ములా, హ్యాపీనెస్ ఫార్ములాతో క్రియేట్ చేసుకోవచ్చు. అది వచ్చేదంతా కూడా ధ్యానంతో. వావ్ వావ్, నైస్ నైస్. వాళ్ళ థాట్ ఎప్పుడు కూడా ఆ టెంపరరీ డిజైర్స్ వాటి గురించి కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందే విధంగా వాళ్ళు అఫర్మేషన్స్ అన్ని ప్రాక్టీసులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి చేసినప్పుడు అన్ని విధాలుగా ప్రతి క్షణం సక్సెస్ అవుతూ వస్తారు. వావ్, యువతకి సక్సెస్ ఫార్ములా ఇది అల్టిమేట్. టెంపరరీ ప్లెజర్స్ కాకుండా పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం సాధన అవసరం. వావ్ వావ్ వావ్. మీరు స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ కూడా ఉన్నారు కదా, మరి విద్యార్థులకు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి ఏదైనా జ్ఞాన గుళిక ఇస్తారా? సో స్పిరిచువల్ టాబ్లెట్స్లో పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలకి డిఫరెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి సార్. ప్రెగ్నెన్సీ కానీ కన్సెప్షన్ అన్నీ ఉన్నాయి. టాబ్లెట్స్ అంటే జ్ఞానగుళిక కాదు కదా? కాదు, స్పిరిచువల్ టాబ్లెట్స్ అని పేరు. ఎందుకంటే డాక్టర్ జీకే గారు మెడికల్ డాక్టర్ కాబట్టి అలా పేరు పెట్టారు. జాబ్ పరంగా కూడా ఎవరైతే జాబ్ లేదు అని ఎదురు చూస్తుంటారో వాళ్ళకి కూడా స్పెషల్ కౌన్సిలింగ్ ఇస్తారనమాట. సేమ్ అగైన్ మళ్ళీ వాళ్ళకందరికీ కూడా, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములానే సేమ్. ముందు వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ ద పర్మనెంట్ సోల్, ఐఎమ్ ఎటర్నల్, ఐ హ్యావ్ అల్టిమేట్ ఎనర్జీ. ఈ విషయం అందరికీ తెలియాలి. కాబట్టి వాళ్ళ సాధన ధ్యానం దగ్గర నుంచి మొదలు పెడతారన్నమాట. ఫస్ట్ ధ్యానం చేయడం, ఒక 40 days ధ్యానం చేపిస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని అంగీకరించే విధంగా వస్తారు, శాకాహారులుగా మారుతారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చి వాళ్ళకి వచ్చే కళలను బట్టి, ఎక్స్పీరియన్స్ ధ్యాన అనుభవాలని బట్టి వాళ్ళకి స్పెషల్ పర్సనల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. వన్స్ ఆ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళుగా నేనే డాక్టర్ని, నేనే నా లైఫ్ని ఐ కెన్ హీల్ మై సెల్ఫ్ అనే స్థితికి వాళ్ళు వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు. దాన్నే జ్ఞాన గుళిక అంటారు. స్పిరిచువల్ అంటే నాలెడ్జ్ క్యాప్సూల్, నాట్ దిస్ ఫిజికల్ టాబ్లెట్స్ కాదు. ఓకే. సో ధ్యాన సాధనతో నేనే ఐ కెన్ హీల్ మై సెల్ఫ్, ఐ కెన్ క్రియేట్ ఫర్ మై సెల్ఫ్ అనేది తెలుసుకుంటారు ప్రతి యువత. మనకి ఇంకా ఒకటి ఉంది, సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అనేసి. అంటే ఎటువంటి సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఆధ్యాత్మికతలోనే ఉన్నది అని చెప్పేసి చాలా వివరంగా దానికి అన్ని స్టేజెస్లో కూడా ఎన్నో బాడీస్ ఉన్నాయి, అన్ని స్టేజెస్లో కూడా దాన్ని హీల్ చేస్తూ వస్తారన్నమాట. సో దానికి ఒక కనెక్షన్ అనేది తెలిసిపోతుంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తే ఎలా జరుగుతుంది అనేసి. ఎన్నో టాబ్లెట్స్ ఉన్నాయి, ఎందుకంటే పరిపూర్ణంగా ఆ వ్యక్తి మొత్తం మారిపోవాలి, హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి. డెఫినెట్లీ ఇట్స్ ఎ హోలిస్టిక్ లైఫ్. రైట్. ఇంకేం ఫార్ములాస్ చెప్పాలనుకుంటున్నారు? ఇంకొక ఫార్ములా నేను చాలామందికి చెప్పేది, నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే, ధ్యానంలోకి రావడంతోనే ఇవన్నీ చేస్తూ ఉంటాము, కానీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జనాలు అది వినరు అన్నమాట. నో, అది కుదరదు, ఇలా కాదు అంటారు. నేను ఏం చెప్తానంటే, టైమర్ పెట్టుకొని ఎవ్రీ 5 minutesకి స్మైల్ చేయమంటాను. స్మైల్. సో ఎవ్రీ 5 minutesకి టైం వచ్చినప్పుడల్లా నేను స్మైల్ చేస్తుంటే ఏమవుతుందంటే, నా లోపల నెగిటివ్ థాట్ ఉంటూ నేను స్మైల్ చేయలేను.
ఓకే. నేను ఎప్పుడైతే స్మైల్ చేస్తానో ఆ నెగిటివ్ థాట్ వెళ్ళిపోతుంది. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటుంది ఇది ఉండదు. ఓకే. సో ఆ 5 minutesకి ఒకసారి నేను నా అప్పటిదాకా మైండ్ బాదర్ చేసేవన్నిటిని రిలీజ్ చేసేసి స్మైల్ చేస్తాను. నన్ను నేనుగా ఒక ఆ క్షణంలో ఏ పరిస్థితిలో ఉంటానో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఇట్ మే టేక్ ఫ్యూ సెకండ్స్, అయిపోతుంది. అలాగా ఎవ్రీ 5 minutesకి ప్రాక్టీస్ చేసేటప్పటికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అప్పటికి ఎన్నో మినిట్స్ ఆర్ ఎన్నో సెకండ్స్ ఆ నెగిటివ్ థింకింగ్ని స్టాప్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ 5 minutesకి స్మైల్ చేయాలి. స్మైలా లాఫింగా? స్మైల్ అండి. స్మైల్, ఓన్లీ స్మైల్. ఇలా ప్లెజెంట్ స్మైల్ ఇంటర్నల్ గా రావాలి. మీరు మంచి పాయింట్ చెప్పండి. లాఫింగ్ అయితే అది లోపటి నుంచి కాకుండా బయట నుంచి వస్తుంది, సౌండ్ చేస్తామా. కానీ స్మైల్ మాత్రం లోపల నుంచే రావాలి. వావ్. హార్ట్ఫుల్ గా స్మైల్ చేయాలి. ఒక 5 నిమిషాలు, ఎవ్రీ 5 నిమిషాలు. రైట్. ఓకే. సో ఇది చాలా చాలా సక్సెస్ అవుతుంది. ప్రతి యూత్ ఇవాళ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే స్మైల్ చేయడం అనేది మర్చిపోయారు జనాలు. నేను ఈరోజే బస్సులో వచ్చేటప్పుడు చూశాను ఒక అమ్మాయిని. అమ్మాయి చాలా హ్యాపీగా స్మైల్ చేస్తుంది. నేను అమ్మాయికి చెప్పాను, మీరు మెడిటేషన్ అంటే మీకు తెలియదు, ఏమో తెలియకపోవచ్చు, కానీ యు ఆర్ అ స్పిరిచువల్ పర్సన్ బికాజ్ యు ఆర్ స్మైలింగ్ అని చెప్పాను. ఎందుకంటే స్మైల్ చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు వేరే వాళ్ళ షూస్లో కూడా కాలు పెట్టి చేయగలుగుతారు అనమాట. ఎప్పుడు కంప్లైంట్ మోడ్లో ఉండేవాళ్ళు స్మైల్ చేయలేరు. ఎస్. స్మైల్కు అడ్డుపడేది కంప్లైంటింగ్ నేచర్. స్మైల్ చేస్తున్నప్పుడు ఆ నేచర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కంప్లైంట్ నేచరు, జడ్జిమెంటు, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ప్రతి 5 నిమిషాలకు నవ్వు, స్మైల్ ఇస్తూ ఉండాలి, చిరునవ్వు. చక్కటి మనస్ఫూర్తిగా ఆనందంగా ఎస్ ఇవన్నీ నా లైఫ్లో ఉన్నాయి అని. వావ్, వండర్ఫుల్. ఇది మంచి ఫార్ములా. ఇది చైనీస్లో ఒక ప్రావర్బ్ చదివాను నేను. దోస్ హూ కెనాట్ స్మైల్ షుడ్ నాట్ ఓపెన్ ద షటర్. చిరునవ్వు లేని వాళ్ళు ఏ షటర్ ఓపెన్ చేయొద్దు, బిజినెసే ఓపెన్ చేయొద్దట. గ్రేట్. వావ్. హైడ్ యువర్ ప్రైవేట్ సారోస్ అండర్ ద కోట్ ఆఫ్ స్మైల్ అంటారు. నీకు ఎన్నైనా ఉండొచ్చు లోపల, స్మైల్ ఇచ్చినప్పుడు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. హైడ్ యువర్ ప్రైవేట్ సారోస్ అండర్ ద కోట్ ఆఫ్ స్మైల్. నేను ఎప్పుడు టీనేజ్లో చదివాను ఇవన్నీ, వెన్ ఐ వాజ్ ఇన్ టీనేజ్. నైస్ సార్, అందుకే మీరు చక్కగా స్మైల్ చేస్తున్నారు. ఎస్. రైట్. మీ చివరి మెసేజ్ ఏంటి మేడం మన యువతకి? చివరి మెసేజ్ అంటే మీ గురించి మీరు తెలుసుకోండి, మీరెవరో మీరు తెలుసుకోండి. మీ సమాజం మీ మీద పడిన ముద్ర మీరు కాకపోయి ఉండొచ్చు, అది వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్. సో ఎవరైతే మీరు ఫెయిల్యూర్ అనో, మీరు ఇది చెయ్యలేరు అని మీరు ఏదో అంటున్నారో అది వాళ్ళది, మీది కాదు. మీరేంటో మీరు రుజువు చేయగలరు. మీరు ఈ తాత్కాలికమైన భౌతికమైన సింపుల్ ఏమంటారు డెలికేట్ లైఫ్ కాదు. యు ఆర్ పవర్ఫుల్, ఎటర్నల్, యు ఆర్ అల్టిమేట్, యు ఆర్ ద యూనివర్స్. మీరు ఏది అనుకుంటే అది సాధించి తీరగలరు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మన కళ్ళ ముందే ఉంటాము. మన ఈ పర్స్పెక్ట్ ఎప్పుడైతే మారుతాయో మన చుట్టూ ఉండే ఎగ్జాంపుల్స్ మన కళ్ళకి చక్కగా కనిపిస్తాయి. ఆల్వేస్ బీ స్పిరిచువల్, యు ఆర్ అ స్పిరిచువల్ బీయింగ్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువ సక్సెస్ ఫార్ములాస్. ఎంత అద్భుతంగా చెప్పారు మేడం గారు. సక్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, వారు చెప్పిన డెఫినేషన్, మీరు ఏం చేస్తున్నా, ఏమి ఉన్నా, ఒకవేళ జాబ్లో ఉన్నారు, హ్యాపీనెస్ ఉందా, అప్పుడే సక్సెస్. జాబ్ కోసం వెతుకుతున్నారా, హ్యాపీనెస్తో వెతుకుతున్నారా, అప్పుడే సక్సెస్. జాబ్ వస్తే, డబ్బు వస్తే, కారు వస్తే, పెళ్ళైతే కాదు, హ్యాపీగా ఉండడమే సక్సెస్ అనేది ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములాకి బాడీకి కావాల్సిన డూస్ డోంట్స్ ఉన్నాయి మనకి, బట్ మైండే నడిపిస్తుంది. వారి యొక్క అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వాళ్ళ పిల్లలతో ఎంత స్పేషియస్గా వాళ్ళంతటా వాళ్ళే ఓపెన్గా చెప్పే స్పేస్ ఇచ్చారు ఒక మెడిటేటర్ మదర్గా. మరి ఒకవేళ పిల్లలే మెడిటేటర్ అయి పేరెంట్స్ మెడిటేటర్ కానప్పుడు ఏం చేయాలి? ధ్యాన సాధనతో, స్వాధ్యాయంతో, మంచి ట్రూత్ఫుల్ ఫ్రెండ్స్తో, టాక్సిక్ ఫ్రెండ్స్తో కాకుండా ట్రూత్ఫుల్ ఫ్రెండ్స్తో సజ్జన సాంగత్యం చేసినప్పుడు వాళ్ళ మైండ్, వాళ్ళ ఎమోషన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎవరైతే యూత్ ధ్యాన సాధన చేస్తారో మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేస్తారు. అండ్ చివరగా వారు ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఏమిటి అంటే, ఎవరో మీ గురించి ఏదో అన్నారు అంటే అది వాళ్ళు,
నీకంత సీన్ లేదు అంటే ఎంతకుముందు వాళ్లకు ప్రయత్నం చేశారు, వాళ్లకు జరగలేదు కాబట్టి అది మీ మీద ఒక లేబుల్ వేస్తున్నారు. మీరు అది కాదు. ధ్యాన సాధన చేసి మీ ఐడెంటిటీని మీరే తెలుసుకొని ఏదైనా సాధించగలరు. బయట యూనివర్స్ కాదు, యు ఆర్ ద యూనివర్స్ అని చెప్పారు. యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్ అనేది చెప్పారు. కాబట్టి ప్రతి యువత, ప్రతి విద్యార్థి ఈ అద్భుతమైన విషయాలు విని మరింత ధ్యాన సాధన చేస్తూ పుస్తకాలు చదువుతూ మీ చుట్టూ ఉన్న ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్పారు. మా చుట్టూ అంతా టాక్సిక్ ఫ్రెండ్సే ఉన్నారు కదా, టాక్సిక్ రిలేటివ్స్ ఉన్నారు కదా, నేను టాక్సిక్ సమాజంలో ఉన్నాను కదా అంటే మీరు ధ్యాన సాధన చేసి మీ వైబ్స్ పెరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ పీపుల్ అంతా కూడా ట్రాన్స్ఫామ్ అవుతారని కూడా చెప్పారు. కాబట్టి హ్యాపీగా ఉండి కోరుకుంటేనే ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతారు అనేదే లైఫ్ సీక్రెట్. దట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక ధ్యాన యువలో మరొక గెస్ట్తో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.